ఊరికి గ్రామ పంచాయతీ ఎట్లనో, జిల్లాకు జిల్లా పరిషత్ ఎట్లనో, రాష్ట్రానికి అసెంబ్లీ ఎట్లనో, దేశానికి పార్లమెంట్ గట్ల. ఆడ మాట్లాడితే దేశమంతా తెలుస్తుంది. అంతేకాదు ఏలటోళ్ళ నజర్లో పడుతుంది, రికార్డులకు గినెక్కుతుంది. పార్లమెంట్లో ఓకే అయితేనే కదా ముఖ్యమైన బిల్లులు చెల్లేది. అగో గందుకే బీసీలకు ఫాయిదా చేస్తానికి గా లడాయి ఆడదాకా పట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల ఫైటింగ్ పార్లమెంట్ దాకా పోయింది. స్టేట్ గవర్నమెంట్ పంపిన బిల్లును ఎమ్మటే పాస్ చేయాలని కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇస్తే పక్కకు పెట్టిండు స్పీకర్ సారు. అట్లనే బీహార్ లో ఓటర్లను తీసేసే ముచ్చట మీద చర్చ చేయాలన్నా పట్టించుకోకుంటే ప్రతిపక్షాలు లొల్లి లొల్లి చేసినాయి. ఇదే గడ్బర్ల క్వశ్చన్ ఆన్సర్ జరసేపు నడిచినాక వాయిదా పడ్డది. మళ్ళా చాలా అయినా గదే లొల్లి. అటు రాజ్యసభలగిన సేమ్ కథ. ఇక మన ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్ అంతా ఢిల్లీ బాట పట్టిర్రు. రేపు జంతర్ మంతర్ కాడ ధర్నా బీసీ బిల్లును పాస్ చేయాలనే డిమాండ్ తోటి టీఎన్జీఓ ఉద్యోగ సంఘాలు కూడా వచ్చినాయి ఈ మధ్యస్థానికి. తెలంగాణలో మైనారిటీ పక్క పెట్టమని అడుగుతున్నారు కదా, మరి గుజరాత్ లో ఎందుకు పక్కకు పెట్టడం లేదు? ఆ చట్టాన్ని ఢిల్లీకి పంపించింది చేయవలసింది కేంద్రమే. ఈ రోజు బీజేపీ ఎందుకు చేస్తారని చెప్పని అనుకుంటున్న వేళ అందరం కలిసి ఒత్తిడి చేయడానికి వస్తున్నాం. ఎల్లుండి రాష్ట్రపతి మేడాన్ని కలుస్తారట. సెంటర్ వాళ్ళకి చెప్పి బీసీ రిజర్వేషన్లకు తువ్వ సాఫ్ చేయమని. అసెంబ్లీలో బీసీ బిల్లుకు జైకొచ్చిన బీజేపీ ఢిల్లీ లాపుతుంటే బీఆర్ఎస్ పార్టీలు ఏమో సపోర్ట్ చేస్తలేరు. లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలంటే అందరు ఒకటై కొట్లాడితే బాగుండగాని ఎవరు రాజకీయాలు చేయబట్టి చూడాలి మరి ఏమైతుందో.